రాజమహేంద్రవరంలోని దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో తిష్టవేసిన చిరుత ట్రాప్ కెమెరాకు మరోసారి చిక్కింది. చిరుత పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. బోన్లకు చిక్కకుండా తిరుగుతున్న చిరుత జాడను కనిపెట్టేందుకు వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు అమర్చారు. దివాన్ చెరువుకు ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలైన అటవీశాఖ సిబ్బంది నిఘా పెట్టారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి తనిఖీలు చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు డ్రోన్ను ఉపయోగిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం కావడంతో వాహనదారులు నెమ్మదిగా గమనిస్తూ ప్రయాణించాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికుల రక్షణ, చిరుత సంరక్షణ కోసం వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేశారు. మీద కానీ పెంచుకునే జంతువుల మీద కానీ ఎలాంటి దాడి చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇన్ కేసు వాటికి కావాల్సింది దొరకకపోతే అవి ఊర్లోకి వస్తే పరిస్థితి ఏంటనే భయం మాకుంది. కాబట్టి అధికారులు తొందరగా చర్యలు తీసుకుంటే తప్ప మేము ముందు లాంటి లైఫ్ లీడ్ చేయగలమనే ఇదైతే మాకు లేదు. ఎందుకంటే ఫారెస్ట్ చాలా దగ్గరండి మా ఇల్లు. దాన్ని పట్టుకోవడానికి కొంచెం త్వరగా వాళ్ళు రెస్పాండ్ అయ్యి అక్కడ జరిగేది ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాకు చెప్తూ ఏరియాలో దండోరా అనేది వేయిస్తే గనక మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందరూ భయపడుతున్నారు. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఏ అనర్థం జరగలేదు, అది కూడా రాలేదు. ఒకవేళ వచ్చినా గానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఉండాలండి. ఒకళ్ళిద్దరు వెళ్తున్నారు. నేను కూడా 3వ వీధి నుంచి రాత్రి వచ్చేటప్పుడు వెనక్కి చూసుకుంటూ వచ్చాను భయపడుతూ. ఎందుకంటే చెప్పలేం కదండి, ఆ అటాక్ చేసిన తర్వాత మన చేతిలో ఏముండదు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి, ఆదమర్పుగా ఉండకూడదు. నేను ఓయిన్స్ లో పనిచేస్తానండి. ఓయిన్స్ లో కూడా వచ్చింది. ఓయిన్స్ లోకి ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదు. ఆ ఊరి చుట్టూ బౌండరీ వాళ్ళు చాలా హైట్ ఉంటుంది. అక్కడికే వచ్చిందంటే ఇక్కడ రాలేదని అనడానికి మనం చెప్పలేము. ఇక్కడ నుంచి సింగిల్ గా అయితే ఎవరు వెళ్ళట్లేదు, భయపడండి.